దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత పథకాల మోత మోగిపోతుంది. హస్తిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఉచితాలనే నమ్ముకుంటున్నాయి. కేవలం ఫ్రీబీస్తోనే గట్టెక్కేందుకు ఆప్ ఆలోచిస్తుండగా బీజేపీ కూడా తగ్గేదేలే అంటుంది. ఈ ఉచిత పథకాల దెబ్బకు అసలు సమస్యలు వెలుగులోకి రావడం లేదన్న విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఉచిత పథకాలను ఎరవేసి ప్రజలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో దేశంలో ఉచిత పథకాల రాజకీయమే రాజ్యమేలుతోంది. ఢిల్లీ ఎన్నికల వేళ మరోసారి ఉచిత పథకాల జాతర కొనసాగుతోంది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని రాజకీయ పక్షాలు పోటాపోటీగా ఫ్రీ బీస్తో ఊదరగొడుతున్నాయి. హస్తినా ప్రజలు తమ వైపు తిప్పుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో అసలు ప్రజా సమస్యలు తెరమరుగవుతున్నాయి. ఢిల్లీలోని ప్రమాదకర కాలుష్యం, శాంతి భద్రతల అంశం, మహిళలపై నేరాలు, మహానగరంలోని మౌలిక వసతులు లేమి వంటి అంశాలన్నీ కూడా చర్చకు నోచుకోవటం లేదు. అసలు ఇండియాలో ఉచిత పథకాలు ఈ స్థాయిలో వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఆప్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పవచ్చు. ఫ్రీ బీస్ను ప్రకటించి అధికారం కొల్లగొట్టడంలో, ప్రజలను ఆకర్షించడంలో ఆప్ బీఆర్ఎస్ఏ ముందున్నాయి. గత ఎన్నికల్లో ఇదే ఫార్ములాను అనుసరించి ఆమ్ ఆద్మీ ప్రజలు తమ వైపు తిప్పుకుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడానికి కూడా ఫ్రీ బీసే సహకరించాయని చెప్పక తప్పదు. అసలు ఆ ఉచిత పథకాలు మరింత తారాస్థాయికి చేరకపోతే గులాబీ పార్టీ ఎప్పుడూ ప్రతిపక్షానికే పరిమితం అయిపోయేదన్న వాదన కూడా ఉంది. అయితే వరుస పరాజయాల తర్వాత ఈ ఫ్రీ బీస్పై అధ్యయనం చేసి గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. కర్ణాటకలో సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత తెలంగాణలోనూ అదే ఫార్ములాతో విజయాన్ని సాధించింది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో అనేక పార్టీలు కలిసి చివరకు మహాయుతికి విషయం కట్టబెట్టింది కూడా ఉచిత పథకమే. ఎందుకంటే మహాయుతి ప్రకటించిన ఫ్రీబీస్ లిస్టు ఆ స్థాయిలో ఉంది. మరి ఉచితాలు అనుచితాలైన ఉత్తమ పథకమేనని రాజకీయ పక్షాలు ప్రజలు భావిస్తున్నారు. ఫలితంగా అందరికీ ఉచిత దారి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత హామీలు నమ్ముకొని ఎన్నికల క్షేత్రంలోకి దూకింది. ఎందుకంటే ఆ పార్టీకి ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్లుగా మారాయి. ఈసారి అధికారాన్ని కోల్పోతే ఆప్ ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. బలంగా ఉన్న బీజేపీని ఢీకొట్టాలంటే ఉచిత హామీలు మించిన మరొక మార్గం ఆప్ పార్టీకి కనిపించడం లేదు. ఆప్ అగ్రనేతలపై అవినీతి కేసులు మరకపడింది. కేంద్ర ప్రభుత్వం వేధింపుల్లో భాగంగానే ఆ కేసులు అని చెబుతూనే ఉచిత హామీలతో ప్రజలకు చేరువయ్యేందుకు అరవింద్ కేజ్రీవాల్ జట్టు ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పలు కీలక ఉచిత హామీలు కేజ్రీవాల్ ప్రకటించారు. అపార్ట్మెంట్లు, కాలనీ వాసుల్లోని ప్రజలను ఆకట్టుకునేలా ఒక స్కీమ్ను ఆయన అనౌన్స్ చేశారు. సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా ఆప్ అధినేత తెలిపారు. ఉచితంగా విద్యుత్తు, విద్య, నీటి వసతి, వైద్య సేవలు, మహిళలకు ప్రజా రవాణా వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించేందుకు రేవడి ఫర్ చర్చ ప్రచార కార్యక్రమాన్ని ఆప్ నిర్వహిస్తోంది. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రతి నెల 2,100 రూపాయలు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యాన్ని అందించే సంజీవని యోజనను కూడా ఆయన ప్రకటించారు. ఇక కాంగ్రెస్ కూడా హామీల జల్లు కురిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున అందిస్తామని అంటుంది. ఇందుకోసం ప్యారీ దీదీ యోజనను కూడా అమలు చేస్తామని చెబుతోంది. దీంతో పాటు జీవన్ రక్ష యోజన పథకం ద్వారా 25 లక్షల రూపాయల దాకా బీమా కవరేజీని కల్పిస్తామని హస్తం పార్టీ వెల్లడించింది. ఆ పార్టీకి ఏమాత్రం తీసిపోకుండా బీజేపీ కూడా వ్యవహరిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సహాయం, ఇళ్లకు 300 యూనిట్లు, ప్రార్థనా స్థలాలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా కాషాయ పార్టీ తమ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నట్లు సమాచారం. త్వరలో బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అందులోనూ పలు ఉచిత హామీల
ప్రస్తావన ఉండబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న రాజకీయ పార్టీలు ఉచిత హామీలతో ప్రజల్లో ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. దేశానికి రాజధాని అయిన ఢిల్లీలో మాత్రం సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. కాలుష్య భూతంతో హస్తిన పటిష్ట మసకబారుతోంది. ఢిల్లీ నివాసయోగ్యంగా లేదన్న ఆవేదన, ఆందోళన అందరిలో ఉంది. ఇక ఈ కాలుష్య సమస్య కొరకరాని కొయ్యిగా మిగిలింది. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పు పొంచి ఉంది. 2024 సంవత్సరం నవంబర్లో ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 490 పాయింట్లకు పడిపోయింది. దీనికి పరిష్కారాన్ని సూచించే మార్గాన్ని ఏ ఒక్క పార్టీ కూడా చూపించడం లేదు. ఢిల్లీకి ప్రధాన జలవనరుగా ఉన్న యమునా నదిలో అమోనియా అత్యధిక మోతాదులో ఉంది. ఆ నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల సామర్థ్యం అంతంత మాత్రమే. ఫలితంగా ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సరిపడా నీటి పంపిణీ జరగటం లేదు. గత వర్షాకాలంలో భారీ వర్షాలకు ఢిల్లీ జలమయమైపోయింది. ఎన్నో ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. పలుచోట్ల ఓపెన్ నాలాలు, డ్రైనేజీల్లో పడి ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయడంపై రాజకీయ పార్టీలు ఊసెత్తడం లేదు. ఢిల్లీ పరిధిలో మహిళలపై దారుణాల సంగతి సరే, మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతూ ఉన్నాయి, పెరిగిపోయాయి. శాంతి భద్రతలు నియంత్రణలో ఉంచే ప్రణాళికలు సైతం రాజకీయ పార్టీలు ప్రకటించడం లేదు. ఇలా సమస్యలు అనేకమున్నా ఏ పార్టీ కూడా సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తాయో చెప్పడం లేదు. ఎంతసేపు ఫ్రీబీస్ గురించే హైలైట్ చేస్తున్నాయి. ప్రజల్లో ఆకట్టుకోవడమే ఎజెండా తప్ప భవిష్యత్తులో హస్తినా కోసం ఎలాంటి పగడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తారో చెప్పే పరిస్థితి లేదు. మొత్తానికి ఢిల్లీ భవితను మార్చే ప్రణాళికలు కాకుండా ఉచితాలతోనే విజయ తీరం చేరాలని రాజకీయ పక్షాలు భావిస్తూ ఉండడం విషాదమే. ప్రజాస్వామ్య దేశంలో ఈ పద్ధతి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు కూడా.